హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న గురువారం రోజు థర్స్‌డే వ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఎలా స్పెండ్ అయింది ఏంటి అనేది సరదాగా వీడియో తీశాను. అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే వీడియో తీయలేదు. ఈవినింగ్ టైంలో ఎలా స్పెండ్ అయింది అనేది మాత్రం వీడియో తీశాననమాట. మార్నింగ్ అయితే పీటీఎంకి వెళ్ళాను. మా పిల్లల స్కూల్లో పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ ఉంటే వెళ్ళి రిపోర్ట్ కార్డ్ కలెక్ట్ చేసుకొని వచ్చానమాట. ఆఫ్టర్నూన్ వరకు వచ్చాను. ఇంకా ఆఫ్టర్నూన్ రావడంతో కొంచెం బాగా ఎండ విపరీతంగా ఉండింది. ఆ రోజు మార్నింగ్ టైం విపరీతంగా ఉండింది ఎండ. ఇంకా ఎందుకో బాగా కొంచెం నిద్ర వచ్చినట్లయింది. డే టైంలో జనరల్గా పడుకోను, కానీ ఆ రోజు ఎందుకో మధ్యాహ్నం కొంచెం లంచ్ చేసేసి పడుకున్నాను అనమాట. పడుకొని లేచి చూస్తే పిల్లలు అయితే హ్యాపీగా, వీళ్ళకి పడుకుందామన్నా వీళ్ళకి నిద్ర వచ్చేటట్లేదండి. ఇంకా విపరీతంగా ఆడుకుంటున్నారు, టీవీ చూస్తారు, ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇంకా రకరకాలుగా ఉంటూనే ఉంటుంది. ఇంకా సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి, ఇలా ఉంటుందన్నమాట. ఇంకా లేచి కొద్దిగా అటు ఇటు తిరిగే వరకల్లా నాకు వానక్క ఫోన్ చేసింది. సడన్గా ఫోన్ చేసింది అనమాట. ఇక రెడీ అయ్యాను, మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళామన్నమాట. ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను క్లియర్గా. ఇక్కడ కావ్య శారీస్ అండ్ డిజైనర్స్ జ్యువెలర్స్ అని కనిపిస్తుంది కదండి, ఇక్కడికైతే వచ్చాము. ఇది ఓంకార్ నగర్ సిగ్నల్ దగ్గర ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈ షాప్కి అయితే వచ్చాము. శారీస్ తీసుకుందామని వచ్చామన్నమాట. శారీస్ దేనికి ఏంటి అంటే వానక్క ఉంది కదండి, వానక్క వాళ్ళ పాపకి శారీ ఫంక్షన్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ 7th చేస్తుంది అనమాట. అందుకని పట్టు శారీస్ తీసుకుంటాను రమ్మన్నది అనమాట. ఇంకా అంతకు ముందు నుంచి వాళ్ళు షాపింగ్ చేస్తూనే ఉన్నారు. అయితే పట్టు శారీస్ విషయానికి వస్తే ఇంకా నన్ను పిలిచింది అనమాట. కొంచెం నీకు సెలెక్షన్ అది తెలుస్తుంది కదా రా అంటే వెళ్ళాను. అయితే నాకు తెలిసిన షాప్కి అయితే ఫస్ట్ తీసుకెళ్ళాను, చూద్దాం ఎలా ఉంటుందని. పట్టు శారీస్ అంటే ఒక్క షాప్ అని కాదు కదండి, 4-5 షాపులు ఇలా తిరిగి చూసి తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నాం అనమాట. కలెక్షన్ ఏముంది, లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పేసి ఇంకా నేను కూడా సడన్గా రెడీ అయ్యి అక్కతో పాటు వెళ్ళాను. ఇంకా ఇక్కడ వినాయకుడి విగ్రహం అయితే బాగుందండి, ఇత్తడిది, బ్రాస్ది అనమాట. ఇలా పెడతారు ఇక్కడైనా షాపింగ్ మాల్స్లో. ఇలాగ దేవుడి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, ఇలాగ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇలా రకరకాలుగా పెడుతూ ఉంటారు, కామనే కదా. ఇంకా అక్కడ మంచిగా అనిపించింది, ఆ విగ్రహం వీడియో తీశానమాట. వినాయకుడిని వీడియో తీసుకున్నాను. ఇంకా పట్టు శారీస్ అయితే రకరకాలుగా చూపిస్తూ వచ్చారు. ఇలా డిఫరెంట్ ఉన్నాయి. 10,000 నుంచి స్టార్ట్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు 3,000, 4,000, 10,000 బిలో ఉన్నాయి, 10,000 అబోవ్ నుంచి కూడా ఉంటాయి అనమాట. ఇంతకుముందు ఇక్కడికి వచ్చాము ఒకసారి మేము, మళ్ళీ సెకండ్ టైం నేను రావడము. చాలా బాగుంటాయి, కానీ ప్రైజెస్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుందన్నమాట. ప్యూర్ పట్టు, ఇప్పుడు నేను మీకు చూపించేటివన్నీ కూడా ప్యూర్ పట్టు 31,000, 32,000, 27,000 ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇదైతే 24 పడుతుంది. ఇలాగా మాకు కొన్ని కావాలంటే తీసి చూపిస్తున్నారు. ఇంకా తర్వాత ఇంకా కొన్ని కూడా వేశారనమాట. ఇంకేమైనా కలర్ కాంబినేషన్స్ కావాలంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ కూడా 30,000, 25,000, 20,000 ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇంకా మనకి ప్యూర్ పట్టు కావాలంటే అంత మాత్రం కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కొంచెం సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అలాగైతే మనకి 10,000 బిలో 10,000లో కూడా వస్తాయి. కాకపోతే ఫంక్షన్ కాబట్టి కొంచెం గ్రాండ్గా ఉండాలి, కొంచెం హెవీగా ఉండాలి కాబట్టి కొంచెం చూసుకుంటుంది అక్క, మంచిగా తీసుకోవాలి అని అనుకుందనమాట. అందుకే తీసుకెళ్ళాను. ఇక్కడ చూశారు. నెక్స్ట్ అక్క కూడా ట్రై చేస్తున్నారనమాట. అక్క కూడా శారీ కడుతుంది అనమాట ఆవిడ. జనరల్గా మన లేడీస్కి షాపింగ్ అంటే చాలా టైం తీసుకుంటూ ఉంటాము. అంత ఈజీగా ఒక్కసారిగా మనకి ఏది నచ్చదు. చాలా చూసిన తర్వాత దీనికంటే ఇంకా బెటర్ ఏదైనా ఉంటుందా ఏంటి, ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా మంచిది ఉంటుందా, ఇలాగ ఆలోచించుకుంటూ షాపింగ్ చేస్తూ ఉంటాం కదండి. తొందరగా ఫినిష్ చేయలేమన్నమాట షాపింగ్. ఇంకా అది కూడా ఒక మంచి పాయింట్. ఎందుకంటే మనం అమౌంట్ ఎక్కువ పెట్టి కొనుక్కునేటప్పుడు ఈ పట్టు శారీస్ ఇలాంటివి టైం తీసుకున్నా తప్పులేదు. 1కి 2-3 షాపులు, 10 షాపులు తిరిగి తీసుకున్నా కానీ తప్పులేదు కదా. ఎందుకంటే మనం అమౌంట్ పెడతాం కాబట్టి మనకు అమౌంట్కి తగ్గట్టుగా ఫంక్షన్స్ అప్పుడు ఎస్పెషల్లీ మంచిగా గ్రాండ్గా కనిపించాలి, ఫీల్ బాగుండాలి, లుక్ బాగుండాలంటే తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. వానక్క కూడా ఇలా గట్టి చూపించారు. చూసాము ఒక 2 శారీస్. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న శారీస్ అదే షాప్లో ఇవి 5,000, 6,000 ఆ రేంజ్లో ఉన్నాయంట. ఇవి కూడా కొన్ని చూపించారనమాట. కానీ మాకు ఇందులో ఏమంతగా నచ్చలేదు. ఇందాక చూసిన శారీస్లో కూడా మాకు కొంచెం అంతగా నచ్చలేదన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ బయలుదేరాము. ఇంకా ఇంతకుముందు అయితే నేను ఎప్పుడైనా సరే మా ఫంక్షన్స్ కానివ్వండి ఏదైనా సరే మేము రెడ్డి బ్రదర్స్ బాగా వెళ్తాము. సరూర్ నగర్లో ఉంటుంది, అందరికి ఐడియా ఉంటుంది. ఇంకా అక్కతో ఒకటే మాట అనేసాను నేను, ఇంక ఇదంతా తిరగలేము, ఈ షాప్స్ ఇవన్నీ తిరగలేము, మనకు బడ్జెట్లో కావాలి, మంచిగా కావాలి అంటే మనం సరూర్ నగర్ వెళ్ళిపోవడం కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సరూర్ నగర్ అయితే బయలుదేరామన్నమాట. ఈ విధంగా మళ్ళీ కార్లో వెళ్తున్నాము. ఆ రోజు లక్కీలీ
ఎండ ఎక్కువగా లేదు, చాలా కూల్గా ఉంది వెదర్, చినుకు రాలుతుందనమాట. ఇది వానక్క వాళ్ళ కార్ అనమాట. ఇంకా వాళ్ళ కార్లోనే ఇంకా బయలుదేరాము, వెళ్ళిపోయాము. సరూర్ నగర్ వెళ్ళిన తర్వాత కారు ఎక్కడ పార్క్ చేసుకోవాలి ఏంటి, అక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది కదండి, ఎక్కడ పార్క్ చేసుకోవాలి ఏంటి అని చూస్తూ ఉన్నప్పుడే ఒక షాప్ వాళ్ళు అయితే పిలిచారనమాట. రండి మేడం ఇక్కడ తీసుకోండి అంటే, మాకు పార్కింగ్కి ప్రాబ్లం అవుతుందంటే, లేదు మేము ఇస్తాం ప్లేస్ అని వాళ్ళే ప్లేస్ ఇచ్చారనమాట. ఇంకా పార్క్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము. ఇంకా మాకు కావాల్సినట్లుగా అడుగుతూ ఉన్నాం, వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఇంకా ఇవన్నీ కూడా పట్టు శారీస్, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉందన్నమాట. కాస్ట్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంది. ఇక్కడ కూడా కొన్ని శారీస్ అయితే ఇలా కట్టి చూపిస్తున్నారు. మీకు కావాల్సింది ఏంటి అనేది చెప్తే వాళ్ళు మనకు కావాల్సిన దాని ప్రకారం వాళ్ళు కట్టి చూపిస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ కూడా అక్షతకి శారీ డ్రేపింగ్ అయితే అవుతుంది. ఇంక ఈలోపు నేనేం చేస్తున్నానంటే వీడియో తీసుకుంటూ, ఈ శారీస్ అన్నీ కూడా నాకు పిచ్చగా నచ్చేసాయి. ఇవన్నీ 20,000 బిలో 20,000 అండి, 20,000 30, ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. 30,000 మ్యాక్సిమం 30,000 25,000 లేని మంచి ప్యూర్ పట్టు శారీ అయితే రావట్లేదు అనమాట. సరే ఇప్పుడైతే కొనకపోయినా సరే వీటన్నిటిని మీదన్నా వేసుకొని ఆనందిద్దామని అన్నట్లు అనుకున్నాను. మీద వేసుకొని ఒక్కొక్క శారీని అన్నీ చూస్తూ ఉన్నాను, ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళు కూడా ఏమనట్లేదు, వేసుకోండి మేడం వీడియో తీసుకోవచ్చు అంటే, తీసుకోవచ్చు పర్వాలేదు అని అన్నారు. షాప్ పేరు అయితే మర్చిపోయానండి, నేనైతే గుర్తు పెట్టుకోలేదు. ఈసారి వానక్కని అడిగి చెప్తాను. ఇంకా వాళ్ళు అక్కడ సెలెక్షన్ చేసుకునేలోపు నేనేదో పెద్ద షాపింగ్ చేశాను అలాగా అన్నీ వేసుకొని చూస్తున్నాను అనమాట. మనకి ఇంకా లేడీస్కి శారీస్ పిచ్చి ఉంటుంది కదండి, అందులో ప్యూర్ పట్టు శారీస్ చూసినప్పుడు ఇంకా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాము. నేనైతే చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉన్నాను అనమాట. పట్టు శారీస్ చూస్తుంటే ఈ కలర్ బాగుంది అని అన్నీ వేసుకొని చూస్తూ ఉన్నాను. ఇలా అయితే సాగిందనమాట. మధ్యలో వాళ్ళు అడుగుతున్నారు, వానక్క అడుగుతుంది ఎట్లా బాగుంటుంది ఏది బాగుంటుంది అని తను అడుగుతుంటే తనకు కూడా ఆన్సర్ చేస్తున్నాను. ఇలా అయితే ఈవినింగ్ టైం అనుకోకుండా వెళ్ళి షాపింగ్కి, శారీ ఫంక్షన్ కోసం అని షాపింగ్కి వెళ్ళాము అనుకోకుండా. ఇంకా వెళ్ళి నైట్ అయితే 9-9:30 అయింది అనుకుంటా ఇంటికి వచ్చే వరకల్లా. ఇంకా షాపింగ్ చేసుకొని వచ్చేసాం. మొత్తానికి ఏం శారీస్ కావాలి ఏంటి అవి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకున్నాంలేండి. కాకపోతే ఏం శారీస్ తీసుకున్నారు ఏంటి అనేది సస్పెన్స్, నేనైతే ఇప్పుడు చెప్పట్లేదు వీడియోలో. వాళ్ళది ఫంక్షన్ వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు వరకు వెయిట్ చేయాలి. ఇదొక మోడల్ అయితే కట్టి చూపించారు, ఇలాగ కట్టి చూపించారు. రకరకాలుగా ఇదొకటే కాదు, శారీస్ రకరకాలుగా ఇలా కట్టి చూపిస్తూ ఉన్నారనమాట. వీటిల్లో అయితే చెరొక్కటి సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా అయితే ఉందన్నమాట. ఇది ఇంకొక శారీ, కానీ ఏం తీసుకున్నారు ఏంటి అనేది సస్పెన్స్ మరొక వీడియోలో, అదే ఫంక్షన్ వీడియోలో షేర్ చేస్తాను. ఫంక్షన్ వరకు ఆగాల్సిందే అనమాట. ఇంకా ఫంక్షన్ హడావిడైతే మొదలైపోయింది. ఇలా అయితే ఉందన్నమాట షాపింగ్. శారీస్ తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మనకి ఏం కావాలి నెక్స్ట్, మగ్గం వర్క్ బ్లౌజెస్ కోసమే కదా వెళ్ళేది. ఇంకా మగ్గం వర్క్ వేయడానికి కూడా పక్కన షాప్స్ ఉంటాయి, బోలెడ్ షాప్స్ ఉంటాయి కదండి. ఇంకా అక్కడ వెతుకుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ నడుస్తుంది ఏంటి అన్నీ మాట్లాడుకొని చూసి 1-10 సార్లు ఆలోచించి మగ్గం వర్క్ బ్లౌజులు కూడా ఇద్దరికి సెలెక్ట్ చేసేసి ఇచ్చేసామన్నమాట, ఆర్డర్ ఇచ్చేసాము. చాలా హడావిడి, చాలా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ చాలా ఉన్నాయంటండి. వాళ్ళు కూడా చాలా విసుగు పడుతున్నారు, బ్లౌజెస్ తీసుకునే వాళ్ళు కూడా. అసలు చాలా టైట్ షెడ్యూల్ అయితే ఉందంట. మాకు పలానా టైంకి కావాలి అంటే, లేదు ఇంకా టైం పడుతుంది అట్లా ఇట్లా అంటున్నారు. కానీ కొంచెం రిక్వెస్ట్ చేశాము కొంచెం ఎర్లీగా ఇవ్వమని చెప్పేసి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ 7th కాబట్టి టైం లేదు కాబట్టి. ఇలా అయితే నైట్ టైం వ్యూ ఎలా ఉందో చూపిస్తాను బయట. ఇలా అయితే ఉందండి. అందరూ చాలా మటుకి ఈవినింగ్ టైంలోనే వచ్చారు షాపింగ్ చేయడానికి. అయితే ఫుల్ క్రౌడ్, ఫుల్ రష్ ఉందన్నమాట, మామూలుగా లేదు. ఇది ఓన్లీ శారీస్కి అయితే ఈ విధంగా వెళ్ళి షాపింగ్ చేసాము. ఇంకా మిగతా ఐటమ్స్, మిగతా జ్యువెలరీ అవి కూడా నెక్స్ట్ షాపింగ్ చేసిన వీడియోస్ ఉన్నాయి, అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీతోటి మాట్లాడాను. యాక్చువల్గా అది ఏమైందంటే మైక్లో సరిగా రికార్డ్ కాలేదనమాట, అది వాయిస్ అనేది పోయింది. ఇలా అయితే షాపింగ్ అయింది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇలా గడిచింది. శారీస్ ఏం తీసుకున్నాం ఏంటి అనేది సస్పెన్స్, అది మాత్రం ఇప్పుడు రివీల్ చేయడం లేదు. అది నేను వానక్కని అడిగిన తర్వాత అప్కమింగ్ వీడియోస్లో మీతోటి షేర్ చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.